తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సింగపూర్ లో షాకింగ్ సీన్ చోటు చేసుకుంది. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ఆ గోతిలో కారు పడిపోయింది. కారులో ఉన్న మహిళ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెనుక కారు డాష్ బోర్డ్ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. సింగపూర్లో ఒళ్ళు గగురు పడిచేటువంటి దృశ్యం కనిపించింది. అప్పటి వరకు రోడ్డు బాగానే ఉంది. అప్పటి వరకు పూర్తిగా రోడ్డు ఎలాంటి ప్రమాదం కనిపించలేదు. అంతకుముందు వెహికల్స్ కూడా అక్కడ పోతానే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా మీరు స్క్రీన్లో ఆ విజువల్ చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ కారు వచ్చి అట్లా దాని మీద వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా కుంగిపోయి ఆ గోతిలో కారు పడిపోయింది. అందులో ఒక మహిళ ప్రయాణిస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఒక్కసారి మనకు కంటికి కనిపించే దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటాయి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండే వాతావరణం ఒక్క క్షణంలో గంభీరంగా మారిపోతుంది. అలా వాతావరణమే సింగపూర్ రద్దీ రోడ్లపై కనిపించింది. అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోవడంతో, దానిలో కారు పడిపోవడంతో ఒక్కసారిగా షాక్కి గురైపోయారు అందరూ కూడా. సింగపూర్లోని తంజోంగ్ కటాంగ్లో అందరూ చూస్తుండగా రోడ్డుపై ఓ భారీ గొయ్యి ఏర్పడి అందులో ఆ రోడ్డు మీద ప్రయాణిస్తున్న మహిళ తన కారుతో సహా అందులో పడిపోయింది. ఒక్కసారిగా భయపడిపోయి పక్కనున్న వాళ్ళు పరుగులు తీశారు. ఏం జరిగిందో కాసేపు ఎవరికి అర్థం కాలేదు. అయితే వెంటనే మున్సిపల్ వర్కర్లు తక్షణమే స్పందించి కారులో ఉన్న మహిళను బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు మరొక కారు డాష్ బోర్డు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఈ వీడియో. ఆ దృశ్యాలు చూసి అందరూ కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోడ్లు కుంగిపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా వాటర్ లీకేజీ, బలహీనమైనటువంటి పునాది, అధిక బరువు మరియు భూమి కదలికలు వంటివి రోడ్లు కుంగిపోవటానికి కారణమవుతాయి. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉంటే రోడ్డు త్వరగా దెబ్బతింటుంది, కుంగిపోతుంది కూడా. సింగపూర్లో రోడ్డు కుంగిపోవటానికి కారణం ఏంటో అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. సింగపూర్లో తంజోంగ్ ప్రాంతంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. అప్పటి వరకు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, మున్సిపల్ వర్కర్లు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. విజువల్స్లో మీరు చూస్తూ ఉంటే కనుక అప్పుడే వేసినటువంటి ఒక రోడ్డుకు సంబంధించినటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది. ఆ రోడ్డు మీద వర్క్ చేశారు, రోడ్డుకి కంప్లీట్ చేశారు. అయితే కొన్ని వెహికల్స్ పోతా ఉన్నాయి, టెస్ట్ చేస్తూ ఉన్నారు బహుశా. అయితే ఇక్కడ వాళ్ళు గమనించారు, ఇప్పుడు ఎక్కడైతే రోడ్డు పునరుద్ధరణ చర్యలు చేసి కొత్త రోడ్డు వేశారో ఆ ప్రాంతం వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి మున్సిపల్ అధికారులు ఆ విధంగా ప్రయత్నాలు చేసేలోపే వెహికల్స్ అనేవి ఒకదాని వెంట ఒకటి దూసుకొచ్చాయి. ఈ వెహికల్ ఆపే ప్రయత్నం అతను చూస్తున్నాడు. చూడండి, అక్కడ ఆపుతున్నాడు, చెయ్యి అడ్డం పెట్టాడు. అదిగోండి, చెయ్యి అడ్డం పెట్టాడు, అక్కడ వెళ్ళకండి, అటువైపు వెళ్ళకండి అని చెప్పి అతను సిగ్నల్ పంపిస్తూ ఉన్నాడు. కానీ ఆమె అందులో ఉన్న మహిళ సరిగ్గా గమనించలేకపోయింది, ఆ వార్నింగ్ని చూడలేకపోయింది. వెంటనే రోడ్డు కుంగిపోవడంతో అందులో పడిపోయినట్టు పరిస్థితుంది. ఒక్కసారిగా చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. అక్కడ కొంతమంది స్థానికులు పక్కన కారులో ఉన్న వాళ్ళు రెస్క్యూ చేయడానికి వచ్చారు. వెంటనే మున్సిపల్ వర్కర్లు మరికొంతమంది వచ్చి లోపల పడిపోయినటువంటి ఆ మహిళను సురక్షితంగా బయటకు తీసినట్టు తెలుస్తుంది. స్వల్ప గాయాలైనట్టుగా సమాచారం వస్తుంది. వెంటనే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. వెనక భాగంలో ఉన్నటువంటి, వెనక వైపు ఉన్నటువంటి కారు డాష్ బోర్డ్ కెమెరాలో ఈ వీడియో అనేది పూర్తిగా రికార్డ్ అయింది. సింగపూర్లో కనిపించినటువంటి ఈ వీడియో, సింగపూర్లో జరిగినటువంటి ఈ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. మీరు చాలా స్పష్టంగా ఆ రోడ్డు చూస్తున్నారు. ఒక్కసారిగా కుంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఆల్రెడీ ఒక గోతు ఉంది, దాన్ని పునరుద్ధరించారు, సరిగా ఆ రోడ్డు వేశారు. వేసిన తర్వాత కొంతసేపు ఉండాలట్లా, ఎందుకంటే ఆ వేసిన రోడ్డు కొంత పచ్చిగా ఉంటుంది, అప్పుడే దృఢంగా మారదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని హెచ్చరిక బోర్డులు పెట్టాలి. 1-2 రోజులు ఈ రోడ్డు మీద ఇటు లెఫ్ట్ సైడ్లో ప్రయాణం చేయకూడదు, ఏ వెహికల్స్ కూడా ఇటు రాకూడదు అని చెప్పి బోర్డులు పెట్టాలి. కానీ అలా పెట్టేలోపే, వాళ్ళు చర్యలు తీసుకునే లోపే వెహికల్స్ అనేవి వస్తూనే అంతకుముందు 2-3 వెహికల్స్ కూడా, కార్లు కూడా వెళ్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అంటే రోడ్డుకి రైట్ సైడ్ వెళ్ళినాయి ఆ కార్లు, అందుకే ప్రమాదం జరగలేదు. కానీ ఈ కారు మాత్రం ఎక్కడైతే గోతి ఉందో, ఎక్కడైతే రోడ్డు పునరుద్ధరణ చేశారో, ఎక్కడైతే కొత్త రోడ్డు వేశారో ఆ ప్లేస్ గుండానే పోవడంతో అక్కడికి అతను ఆపాడు. ఇక ఇటువైపు నుంచి వెళ్ళొద్దు, ఇటువైపు నుంచి వెళ్ళొద్దు అని చెప్పి ఆపుతున్నాడు. ఆగండి అంటున్నాడు. కానీ
ఆమెకు అర్థం కాలేదు, అలాగే ముందుకు పోయింది. గోతి ఒక్కసారిగా కారు వంగిపోతుంది చూడండి, లెఫ్ట్ సైడ్కి ఇట్లా వంగుతుంది, అందులో గోతిలో పడిపోయింది. మొత్తం 5-6 అడుగుల లోతు గోతిలో ఆ కారు పడిపోయింది. ఆ మహిళ కూడా షాక్ అయిపోయి ఉంటుంది, ఒక్కసారిగా ఊహించినటువంటి ఈ ప్రమాదంగా ఇది చూస్తూ ఉన్నారు. వెంటనే మున్సిపల్ వర్కర్లు ఆ మహిళను బయటికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వెనకాల ఉన్న కారు డాష్బోర్డ్ కెమెరాలో రికార్డ్ అవడంతో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆమెకి పెద్దగా గాయాలేం కాలేదు, స్వల్ప గాయాలయ్యి ఆమె కోలుకుంది. సో ఈ దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు.